హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. త్వరలోనే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మన లైఫ్ని, మన జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి. దాదాపు 200 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ అప్ టు గ్రూప్ 2 వరకు 4 నెలల వ్యవధితో కేవలం 222 రూపాయలకే 4 months డ్యూరేషన్తో మన యాప్లో ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి తెలియజేయండి. తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి దాదాపు 800 వీడియోస్ యాప్లో ఉన్నాయి. ప్రతిరోజు కూడా నేను ఒక్కొక్క క్లాస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే ఏ పాయింట్ కూడా మిస్ కావద్దనే ఉద్దేశంతో. అంతేకాకుండా గ్రూప్ 2కి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమం టెస్ట్ సిరీస్ చాలామంది నేను తెలంగాణ యూనివర్సిటీలో క్లాస్ చెప్పడానికి వెళ్తే వేలకు వేలు పెట్టి చదవలేం సార్, తక్కువకి ఇవ్వండి అంటే వాళ్ళ కోరిక మేరకు కేవలం 22 రూపాయలకే, ఓన్లీ 22 రూపీస్కే తెలంగాణ మూమెంట్ టెస్ట్ సిరీస్, దాదాపు 60 టెస్ట్ సిరీస్ అందులో ఉన్నాయి. రోజు మీరు ఒక 2 టెస్ట్ సిరీస్లు రాసినా, 4 రాసినా సరిపోతుంది. సో కేవలం 22 రూపాయలకే తెలంగాణ మూమెంట్ టెస్ట్ సిరీస్, అందులో కల్చర్ కూడా కవర్ చేశాను. ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో దాంతోపాటు తెలంగాణ హిస్టరీ కూడా మీకు ఆఫర్గా ఇస్తున్నాను. తెలంగాణ హిస్టరీ అయితే ఇంకా తక్కువకి కేవలం 15 రూపాయలకే ఈరోజు నుండి మీరు యూట్యూబ్లో క్లాస్ విన్న నాటి నుండే ఈ ఆఫర్ కూడా మారుస్తాను. తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ కేవలం 15 రూపాయలకే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. మన ఆఫర్ పెడితే హనుమాన్ జయంతి రోజు దాదాపు 600 మంది స్టూడెంట్స్ తీసుకోవడం జరిగింది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే జయభరత్ రెడ్డి కమిటీ. లాస్ట్ గ్రూప్ 2లో మనకు వచ్చింది, దీనికి మనకు పేరు ఆఫీసర్స్ కమిటీ. ఈ జయభరత్ రెడ్డి కమిటీకి మరొక పేరు ఏంటండి, ఆఫీసర్స్ కమిటీ. ఎందుకు దీన్ని ఆఫీసర్స్ కమిటీ అన్నాం? ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ కావడం వల్ల దీనికి ఆఫీసర్స్ కమిటీ అని పేరు రావడం జరిగింది. గత పోటీ పరీక్షలు మనకు అడిగాను, ఆఫీసర్స్ కమిటీ ఏ సంవత్సరంలో వేసిరు? 1984లో. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు ఈ కమిటీని నియమించడం జరిగింది. అసలు ఈ కమిటీ రావడానికి కారణం ఏంది? ఆనాడు 1975లో విడుదలైనటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాలేదు. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడ్డటువంటి జోనల్ సిస్టంలో తెలంగాణకు కేటాయించినటువంటి 5-6 జోన్లలో పెద్ద ఎత్తున అక్రమ ఉద్యోగులు ఉన్నట్టుగా, అక్రమ సర్టిఫికేట్ల ద్వారా అక్రమ బదిలీలు, అక్రమ ట్రాన్స్ఫర్లు, అక్రమ ప్రమోషన్లు, అక్రమ ఉద్యోగాల భర్తీ పెద్ద ఎత్తున జరిగిందని చెప్పేసి మనకు ఆనాడు మన నాయకుడైనటువంటి TNGOS తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ నాయకుడైనటువంటి స్వామినాథం, ఆనాడు మన నాయకుడైనటువంటి TNGOS నాయకుడైనటువంటి స్వామినాథం పెద్ద ఎత్తున తెలంగాణ కొరకు ఉద్యమం చేయడం జరిగింది. అతని ఉద్యమ ఫలితంగానే ఈరోజు మనం ఈ మాత్రం ఉద్యోగాలను తీసుకురావడం జరిగింది. ఆనాడు TNGOS నాయకుడైనటువంటి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, మన దగ్గర డైరీ ఉంది, బహుశా మీకు చూద్దాం అనుకో, అంతకుముందు క్లాస్లో కూడా చూపించాను. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఉద్యోగాల కారణం ఆనాడు TNGOS నాయకుడైనటువంటి స్వామినాథం తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. గత పోటీ పరీక్షల్లో మనకు ఖచ్చితంగా వస్తుంది. ఏమడిగిండు? 1969 ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన TNGOS నాయకుడు ఎవరన్నాడు? ఆనాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది KR ఆమోస్. అదే NTR ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1984లో తెలంగాణ ఉద్యోగులకు 5-6 జోన్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆనాడు TNGOS నాయకుడైనటువంటి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ నాయకుడైనటువంటి స్వామినాథం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిండు. ఆ ఉద్యమాల ఫలితంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి NTR ఈ ఒత్తిడి భరించలేక 1984లో ఆఫీసర్స్ కమిటీని నియమించిండు. ఎవరు నియమించిన ఆఫీసర్స్ కమిటీని? నందమూరి తారక రామారావు. ఏ సంవత్సరంలో? 1984లో. దేనికోసం? 5-6 జోన్లలో ఉన్నటువంటి
అక్రమ ఉద్యోగులు కావచ్చు, అక్రమంగా ఉన్నటువంటి ప్రమోషన్లు కావచ్చు, అక్రమ డిప్యుటేషన్లు కావచ్చు, అక్రమ బదిలీలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ పెద్ద ఎత్తున జరిగినాయి. దీంతో మన ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం ఈ కమిటీని నియమించారు. ఈ జయభరత్ రెడ్డి కమిటీ 36 పేజీల నివేదిక సమర్పించింది. ఈ 36 పేజీల నివేదికలు ఏమని పేర్కొన్నది? దాదాపు 58,962 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్రమ మార్గాల ద్వారా ఉద్యోగాలు సంపాదించారని పేర్కొన్నటువంటి కమిటీ జయభరత్ రెడ్డి కమిటీ. 36 పేజీల నివేదికలో జయభరత్ రెడ్డి కమిటీ ఏమని చెప్పింది? 58,962 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు 5-6 జోన్లలో ఉన్నారని చెప్పేసి పేర్కొన్నది. మనకు గత పోటీ పరీక్షలు అడిగాను, ఈ జయభరత్ రెడ్డి కమిటీలోని సభ్యులు ఎవరన్నాడు? జయభరత్ రెడ్డి కమిటీకి మరొక పేరు ఏందండి? ఆఫీసర్స్ కమిటీ అంటున్నాం. ఈ జయభరత్ రెడ్డి కమిటీలోని సభ్యులు నంబర్ 1+2 అండి. 1 అంటే ఎవరు? జయభరత్ రెడ్డి. మిగతా ఇద్దరు ఎవరు? ఉమాపతిరావు ఐఏఎస్. ఇంకో సభ్యుడు ఎవరండి? కమలనాథన్ ఐఏఎస్. ఈ కమల్నాథన్ ఐఏఎస్, ఉమాపతిరావు ఐఏఎస్, జయభరత్ రెడ్డి ఐఏఎస్ వీళ్ళు ముగ్గురు కూడా ఆఫీసర్స్ కావడం చేత దీనికి ఏమని పేరు వచ్చింది? ఆఫీసర్స్ కమిటీ అని పేరు రావడం జరిగింది. ఈ ఆఫీసర్స్ కమిటీని ఏ సంవత్సరంలో? 1984లో వేసారు. ఏ ముఖ్యమంత్రి కాలం? సీఎం నందమూరి తారక రామారావు ఈ కమిటీని వేసింది. ఈ కమిటీ ఎన్ని పేజీల రిపోర్ట్ ఇచ్చింది? 36 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ ఎంతమంది అక్రమ ఉద్యోగులని చెప్పింది? 58,962 మంది అక్రమ ఉద్యోగులని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయినా ప్రభుత్వం సంతృప్తి చెందిందా? చెందలే. ఏం చేసింది? 1985లో ఈ నివేదికను పరిశీలించడానికి మరొక కమిటీ వేసింది. ఏ కమిటీని? సుందరేషన్ అనేటటువంటి కమిటీని నియమించింది. ఈ సుందరేషన్ కమిటీ కూడా ఏం చెప్పింది? ఎస్, జయభరత్ రెడ్డి ఇచ్చిన నివేదిక వాస్తవమే అన్నది. అప్పుడు మన టీఎన్జిఓస్ నాయకులైనటువంటి స్వామినాథం ఆనాడు జయభరత్ రెడ్డి కమిటీ చెప్పింది వాస్తవమే. ఈరోజు 1985లో సుందరేషన్ కమిటీ చెప్పింది కూడా వాస్తవమే. 5-6 జోన్లలో పెద్ద ఎత్తున అక్రమ ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు. అక్రమంగా బదిలీలు జరిగినాయి, అక్రమంగా ప్రమోషన్లు జరిగినాయి, అక్రమంగా డిప్యుటేషన్లు జరిగినాయి, దొంగ బోనోఫైడ్ల ద్వారా, దొంగ సర్టిఫికెట్ల ద్వారా అక్రమ ఉద్యోగులు ఇక్కడికి వచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు ఒత్తిడి భరించలేక ఈ 2 కమిటీల ఆధారంగా 1984లో వచ్చినటువంటి జయభరత్ రెడ్డి కమిటీ, 1985లో వచ్చినటువంటి సుందరేషన్ కమిటీల ఆధారంగా 610 జీవోను విడుదల చేసింది. గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగిండు? 610 జీవో రావడానికి కారణమైన కమిటీ లేదన్నాడు. జయభరత్ రెడ్డి కమిటీ, సుందరేషన్ కమిటీ ఈ 2 కమిటీల నివేదికల ఆధారంగా ఏ జీవో వచ్చింది? 610 జీవో. దీన్ని 16 జీవో అంటాం. ఎప్పుడు వచ్చింది? 1985 డిసెంబర్ 30వ తారీఖు నాడు ఈ జీవోను అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విడుదల చేసింది. ఈ జీవో ఏం చెప్పింది అన్నాడు? ఈ 610 జీవో ప్రకారం 3 monthsలో, మన లెక్కలో అయితే 3 months, 1986 మార్చ్ 31 కల్లా 1986 మార్చ్ 31 కల్లా అక్రమ ఆంధ్ర ఉద్యోగులు వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేటటువంటి జీవో ఏదండి? 610 జీవో. ఈ 610 జీవో పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా అమలు కాలేదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఈ 610 జీవోను అమలు చేయాలని చెప్పేసి అప్పుడు శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నటువంటి పీజీఆర్ లాంటి వాళ్ళు, పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అయినా ఆ జీవో ఇప్పటికీ అమలు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆఫీసర్స్ కమిటీ లేదా జయభరత్ రెడ్డి కమిటీ తెలంగాణ ప్రాంతంలో జరిగిన స్థానికేతరుల నియామకాలను వ్యతిరేకిస్తూ స్వామినాథన్, ఇంతకుముందు మీకు ఫోటో చేయించాను, స్వామినాథన్ అధ్యక్షతన టీఎన్జిఓ సంఘం నిర్వహించిన ఆందోళనలు, విజ్ఞప్తుల నేపథ్యంలో ఎన్టీ రామారావు 1984లో ఈ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఆఫీసర్స్ కమిటీకి చైర్మన్ జయభరత్ రెడ్డి ఐఏఎస్. ఇందులోని సభ్యులు కమల్నాథన్ ఐఏఎస్, ఉమాపతిరావు ఐఏఎస్. ఈ 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంది? రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు తీరును పరిశీలించడం,
ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి జరిగినాయో లేదో అని తెలుసుకోవడం కోసం వేశారు. ఈ కమిటీ తన నివేదిక ఇచ్చింది. ఏమన్నది కమిటీ నివేదికలో? రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ అయిన తేదీ 1975 అక్టోబర్ 18 నుండి 1984 వరకు జరిగిన ఉద్యోగ నియామకాలన్నింటినీ ఈ కమిటీ పరిశీలించి 36 పేజీల నివేదిక ఇచ్చింది. 1975 అక్టోబర్ 18వ తారీఖు నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ వెలువడ్డ నాటి నుండి 1984 వరకు నందమూరి తారక రామారావు కమిటీ వేసిన నాటి వరకు జరిగినటువంటి నియామకాలకు సంబంధించి 36 పేజీల నివేదిక ఇచ్చారు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు అయినేవా లేదా అనేది ఈ నివేదిక ద్వారా మీకు తెలుస్తుంది. ఏం చెప్పింది 36 పేజీల నివేదికలో? రాష్ట్రపతి ఉత్తర్వులు అమలైన నాటి నుండి, అవునా చూడండి, 1981 ఈ నివేదికలోని ముఖ్య అంశాలు చూడండి ఒకసారి. 1981 నాటికి జూన్ 30 నాటికి తెలంగాణలో అక్రమంగా నియమించబడ్డ స్థానికేతరుల సంఖ్య 58,962 మంది. ఇంతమంది చెప్పాను. ఇది మనం చెప్పిన లెక్క కాదు, ఆఫీసర్స్ కమిటీ చెప్పిన లెక్క. 1981 నాటికి ఇంతమంది ఉన్నారు. ఎప్పటి నుండి? 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పటి నుండి. అత్యధికంగా స్థానికేతర లెక్కనడు హైదరాబాద్లో, ఖమ్మంలో, నిజామాబాద్లో, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు వీళ్ళు. అత్యధికంగా ఎక్కడున్నారు? అత్యధికంగా స్థానికేతరులు ఉద్యోగాలు పొందిన జిల్లా లేదంటే అది హైదరాబాదే. 22,722 మంది అక్రమంగా ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఖమ్మంలో 10,353 మంది అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారు. ఆదిలాబాద్లో 5,099 మంది, కరీంనగర్లో 4,638 మంది, నిజామాబాద్లో 4,286 మంది పెద్ద ఎత్తున అక్రమంగా ఉద్యోగాలలో వచ్చి ఇక్కడ చేరారు. అతి తక్కువగా ఎక్కడ? మెదక్ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో అతి తక్కువగా స్థానికేతర ఉద్యోగులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్రమంగా చేరారు. టీఎన్జిఓ సంఘ నాయకుల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసర్స్ కమిటీ నివేదికను పరిశీలించి తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలను సూచించాల్సిందిగా సుందరేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. అంటే మన లెక్కలు చెప్పాలంటే ఆఫీసర్స్ కమిటీ నివేదికను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలు సూచించాల్సిందిగా సుందరేషన్ కమిటీని 1985లో అప్పుడున్నటువంటి సీఎం ఎన్టీఆర్ నియమించడం జరిగింది. మన సుందరేషన్ కమిటీ కూడా అదే చెప్పింది. ఆ రెండు కమిటీల నివేదికల ఆధారంగానే మనకు 610 జీవో వచ్చింది. 610 జీవోని అమలైందా? కాలే. అమలు అయిందా కాలేదని నేను చెప్పలేను, కానీ అమలు చేయలేరు. ఎవరు అమలు చేయలేరు? అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం నందమూరి తారక రామారావు అసలు ఈ జీవోని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ జీవోను పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ 610 జీవోను అమలు చేయలేదు. కాబట్టి జయశంకర్ సార్ లాంటి వాళ్ళు తెలంగాణకు తొలి విలన్ ఎవరంటే సీఎం ఎన్టీఆర్ అంటారు. ఎందుకంటే ఆనాడే గనక 610 జీవోను అమలు చేస్తుంటే అసలు ఈ ఉద్యమమే రాకపోయేది, అసలు టీఆర్ఎస్ పార్టీ అనేది రాకపోయేది, తెలంగాణ మలిదశ ఉద్యమమే రాకపోయేది. తెలంగాణకు వాస్తవంగా హక్కుగా రావాల్సినటువంటి ఉద్యోగులను పెద్ద ఎత్తున దోచుకొని పోవడంతో ఇక్కడున్నటువంటి ఉద్యోగులు తప్పని పరిస్థితుల్లో చేసినటువంటి ఉద్యమమే తెలంగాణ మలిదశ ఉద్యమం. ఆ ఉద్యమంలో టీఎన్జిఓస్, తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్లో పనిచేసినటువంటి కేఆర్ ఆమోస్, స్వామినాథం, దేవి ప్రసాద్, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఇక్కడ ఉన్నటువంటి విఠల్ సార్, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితమే ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించడం, ఆ ఉద్యమం ఫలితంగానే తెలంగాణ జేఏసీ చేసినటువంటి కార్యక్రమాల ఫలితంగానే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కేవలం 22 రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 222 రూపాయలకి మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.